జయంతి, ఇది బయట పడేయమ్మా. రా రావచ్చా? బాబు, రా. రండి. అమ్మా అర్చన, ఇక్కడ నిలబడ్డావేంటి? ఏం లేదమ్మా, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. అత్తయ్య గారు, మావయ్య గారితో చెప్పాను, మేము లేటుగా వచ్చామని మీరేమీ అనుకోవద్దు. ఏమైనా పనులుంటే చెప్పండి, చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు బాబు. ఇక్కడ ప్రతి పనికి మనుషులున్నారు. మనుషులు ఉండొచ్చు మావయ్య గారు. ఎంత మనుషులున్నా మన వాళ్ళు కనుకుంటే ఆ పనులు ఇంకా తొందరగా అవుతాయి. ఎలాగో ఊరేగింపు అయిపోయింది కాబట్టి తర్వాత భోజనాలే కదా. అన్నట్టు భోజనాల ఏర్పాట్లు ఎక్కడ చేశారు? ఏమో గోపి, నేను కూడా ఇంకా చూడలేదు. ఓ పని చేస్తాను, ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మిగతా పనుల సంగతి మీరు చూసుకోండి. వస్తానండి. అమ్మా అర్చన, నువ్వు వెళ్ళి కాస్త మన కావ్య తయారైందిరది చూడమ్మా. ఏమండి, మీరు ఒకసారి ఇలా రండి. ఉప్పు కొంచెం జాగ్రత్తగా మనం. కొత్తిమీర ఉప్పు అవునవును. కలపండ్రా. టేస్ట్ అంతా ఉప్పుతోనే ఉంటుంది. తొందరగా కానివ్వండి. ఏంటన్నా ఇప్పుడు ఆనపకాయలు గుమ్మడికాయలు తరుగుతున్నారా? మీరెప్పుడు తరగాలి, ఎప్పుడు సాంబార్ అవ్వాలి? అవతల పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు ఊరేగింపే వచ్చేసారు. కానివ్వండి కానివ్వండి. మాస్టరు, మాకు 7:30కి భోజనాలు పెట్టాలని చెప్పారు. ఆ టైంకి మేము కంప్లీట్ చేసుకుంటాం, సరేనా? మీ పని మీరు చూసుకోండి. నా పని ఇదే బాబాయ్. నువ్వు 7:30కి భోజనం పెట్టాలంటే ఈ పాటికి వంట అయిపోయి ఉండాలి. మన మర్యాద మిగలాలి కదా, అర్థం చేసుకో బాబాయ్. అన్నా, పాయసంలో జీడిపప్పులు బాగా వేసావా? బ్రహ్మాండంగా వేశానన్నా. బాగుండాలంతే. బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు తెలుసులే బాబు, మండపానికి వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలి కానీ మా మీద పెత్తనం చలాయించకూడదు. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. అది కాదు బాబాయ్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకోమయ్యా. భోజనాలు పెడతాం, తింటూ నవ్వుతూ వెళ్ళాలి, అంతేగాని మా మీద పెత్తనం చేయకూడదు. ఒక్క నిమిషం. వచ్చి తిని వెళ్ళిపోవడానికి నేనేం పరాయవాణ్ణి కాదు బాబాయ్. నేను కూడా ఈ ఇంటి మనిషినే. ఇది నా ఇంట్లో జరిగే శుభకార్యం. మీ ఇంట్లో శుభకార్యమా? కాదా మరి? నేను కారు నడబట్టే పెళ్లి కొడుకు మండపానికి వచ్చాడు, లేకపోతే పెళ్లి అయ్యేది కాదు. నేనే ముఖ్యమని ఎక్స్ట్రాలు బాలకమ్మా. డ్రైవర్ లాగుండు. మేస్త్రి, నోరు మూసుకో. ఎవరనుకుంటున్నావు అతను? మా పెద్దలుడు, పెత్తనం చేయాల్సిన మనిషి. డ్రైవర్ గీవర్ అనుకో. సారీ సార్, కారు నడపడం చూసి డ్రైవర్ అనుకున్నాను. పొరపాటు అయిపోయింది, క్షమించండి సార్. అయ్యో పర్లేదు బాబాయ్. అల్లుడు గారు, అతను ఏదో తెలియకలా మాట్లాడాడు, మీరేం మరోలా అనుకోకండి. పర్వాలేదు మావయ్య గారు, ఆయన ఏం కావాలని అలా అనలేదు కదా. ఆ విషయం వదిలేయండి. మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చానండి. ఇది మరీ బాగుందండి. ఇక్కడ పనులు నేను చూసుకుంటానని చెప్పా కదా. మీరు వెళ్ళి పైన పనులు చూడండి. వెళ్ళండి వెళ్ళండి మావయ్య గారు. బాబాయ్, వంట మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. కుమ్మయ్య అంతే. రై వెళ్ళరా, ఆ పని చూడు. అలాగే చూడు చూడు చూడు. అయిందంట్రా, త్వరగా కానివ్వండి. అర్చన, నువ్వేంటి ఇలా వచ్చావు? మంచినీళ్ళు కావాలా? అవసరమా? ఇవన్నీ నీకు అవసరమా? ఏంటది? నేనన్నీ వింటూనే ఉన్నాను, అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఓ కావిడేమో నిన్ను మెకానిక్ అంటుంది, ఇంకొకడేమో డ్రైవర్ అంటున్నాడు. ఎందుకు ఎందుకు అనవసరంగా అన్నిట్లో తలదూర్చి తలదించుకునేలా అవమానపడుతున్నావు? ఏంటర్చన, తలదూర్చడం తలదించడం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇది మన ఇంట్లో శుభకార్యం. అయినా నన్ను వాళ్ళు డ్రైవర్ అన్నా మెకానిక్ అన్నా అదేం తప్పు మాట కాదే. నా పనే అది కదా, దానికి నేనేం సిగ్గుపట్టం లేదు. నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. అయినా నీకు అత్తయ్య గారు ఏం చెప్పారు? కావ్యం రెడీ చేయమని చెప్పారు కదా, వెళ్ళా పంచుడు. నాకు అక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. అదేంటర్చన అలా మాట్లాడతావు? కావ్య నీ సొంత చెల్లెలు, ఇది నీ చెల్లెలి పెళ్లి. అందరం తలా ఓ చేయేస్తేనే అన్ని పనులు టైంకి అవుతాయి. అందరం కలిసి శుభకార్యం జరిపిస్తేనే అత్తయ్య గారు సంతోషంగా ఉంటారు. నా మాట విను, వెళ్ళి కావ్యం రెడీ చేయి, వెళ్ళు.
లక్ష్మి అది వదినా కావ్య తయారైందో లేదో కాస్త చూడమన్నాను. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించడం లేదు. వదినా అటు చూడండి. ఎవరితోనో కలవకుండా ఒంటరిగా ఎలా కూర్చుందో చూడండి. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను. అర్చన, అత్తయ్య ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నావు? ఏం లేదత్తయ్య. ముందు నా వెంటరా. ఎక్కడికత్తయ్య? రామ్మా. ఏంటమ్మా ఇది? అందరూ ఆనందంగా హడావిడిగా ఉంటే నువ్వేంటమ్మా విడిగా పరాయి తల్లి బిడ్డలాగా ఒంటరిగా కూర్చున్నావు? నిన్నిలా చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుంది. నువ్వు నా కూతురివి కాదా? నువ్వేమైనా శత్రువు ఇంటికి వచ్చావా? నలుగురు కలిసే శుభకార్యంలో అంటీ ముట్టనట్టుగా పరాయిదానిలో అలా వేరుగా కూర్చుంటే నాకెలా ఉంటుందమ్మా? ఎంత బాధ వేస్తుంది. నీకు నా మీద ఇంకా కోపం పోలేదా? అంత ద్రోహం చేశానా? అంత అసహ్యం కలిగేలా ప్రవర్తించానా? కావ్యకు సంబంధం చూసిన విషయం నీతో చెప్పలేదు. తప్పే నువ్వు ఒప్పుకున్నాను కదమ్మా. ఆ రోజు నుంచి నేను నిన్ను ప్రేమగా చూడడం లేదనే అభిప్రాయం ఏర్పరచుకున్నావా? నేనెలాంటిదాన్నో నీకు తెలీదా? నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. అన్ని అవమానాలు పడ్డ అల్లుడే అన్నీ మర్చిపోయి తన ఇంట్లో కార్యంలాగా, తన సొంత చెల్లెలి పెళ్లిలాగా అన్నీ దగ్గరుండి కలుపుకోలుగా చేసుకుపోతున్నాడు. కానీ నువ్వు నీ సొంత చెల్లెలి పెళ్లిలో దూర బంధువులాగా మెలుగుతున్నావు. ఎవ్వరూ పరిచయం లేని దానిలాగా ఒంటరిగా కూర్చుంటున్నావు. నువ్విలా ఉంటే నా మనసుకి ఎలా ఉంటుంది? ఒక్కసారి తల్లి స్థానంలో ఉండి చూడమ్మా, తెలుస్తుంది. నాకు తెలిసి నేను నిన్ను కాదు అని చేసింది ఇది ఒక్కటే. దానికోసం ఇలా దూరంగా ఉండడం భరించలేకపోతున్నానమ్మా. నాకు నా పిల్లలంతా ఒక్కటేనమ్మా. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నీ మనసుకు కష్టం కలిగించుంటే నన్ను క్షమించమ్మా. క్షమించు. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేస్తుంది? నాకేం చేయాలో తెలియడం లేదే. మరో దారి కనిపించడం లేదు. అమ్మ అర్చన, నేను నిన్ను కావ్య పెళ్లి కూతురు చేస్తున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇదివరకు అన్ని పనులు కావాలని లాక్కుని మరీ చేసేదానివి. కానీ ఇప్పుడు నువ్వు ఇలా కూర్చున్నావే, నాకు అదే ఆశ్చర్యం కలిగిస్తుందమ్మా. ఇలా ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మీ అమ్మ నిన్న నాతో చెప్పుకుని చాలా బాధపడింది. దానికి కూతుళ్ళంటే పంచప్రాణాలు. అందరినీ ఒకేలా చూసే మనిషి మాది. దాని గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఏమన్నా కోపతాపాలుంటే ఇలాంటి శుభకార్యాలు మర్చిపోవాలమ్మా. అదెవరు? నీ కన్న తల్లి. కావ్య ఎవరు? నీ సొంత చెల్లెలు. రక్త సంబంధం వద్దనుకుంటే పోతుందా? చెప్పు అర్చన. ఇప్పుడు నన్నేం చేయమంటావు అత్తయ్య? ఏదైనా చేయొచ్చు, అలా ఒంటరిగా కూర్చోవడం తప్ప. అన్నీ మర్చిపోయి పాత అర్చనలా కలివిడిగా నవ్వుతూ తిరగాలమ్మా. కావ్యని నువ్వే అలంకరించాలి. అవునమ్మా. అలాగేనమ్మా, నేను వెళ్ళి అలంకరిస్తాను. సరే వెళ్ళమ్మా. అర్చన, అక్కడ ప్రియా ఉంటుంది, ఇక్కడికి పంపించమ్మా. అలాగే అమ్మా. ఏమో లక్ష్మి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందే? చాలా. వెళ్ళి పని చూద్దాం. అబ్బా మెల్లగానే వేస్తున్నాను కదా. అదువెన కాస్త ఇవ్వవా? ఏవి ఫోన్ మాట్లాడుస్తాను. ఏ ఇక్కడ మాట్లాడకూడదా? అబ్బా పర్సనలే. ఈ టైంలో ఏం పర్సనలో మాకు తెలుసులే. సర్లే, నువ్వేదైనా అనుకో. వెళ్ళు.
ప్రియా నిన్న అమ్మ పిలుస్తుంది. సరే ఈ జడ కాస్త నువ్వు వేసేసేయ్. ఇదిగో. రండి. ఏమ్మా, అలంకారం అంతా అయిందా? అయిందంటీ. వీళ్ళంతా మా బంధువులమ్మా. నిన్ను చూస్తామంటే తీసుకొచ్చాను. తిను మా ఆడపడుచు, పేరు విజయ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. వీళ్ళాయన ఎంఆర్ఓ, మా ఆయన పెదనాన్న కూతురు. నమస్తే అండి. నమస్తే అమ్మా. వీళ్ళాయన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, నాకు చెల్లెల వరుస అవుతుంది. నమస్తే ఆంటీ. నమస్తే. మీరు మాట్లాడతానన్నారుగా, మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తానమ్మా. సరే అమ్మా. ఏంటమ్మా ఇలా అలంకరణ చేసుకున్నావు? మా మల్స ఎంత మోడల్గా ఉంటాడు. వాడి పక్కన నువ్వెలా ఉండాలి? ఇలాగేనా? చక్కగా ఉండాలి. శారీ బాగానే ఉంది, కానీ ఇలాగేనా కట్టేది? ఎవరు కట్టారు? ఈవిడేనా అలంకరణ చేసింది? ఏమ్మా, పెళ్లి కూతుర్ని ఇలాగేనా అలంకరణ చేసేది? ఏమిటి కావ్య? ఇలాంటి టైంలో మంచి బ్యూటీషియన్ పిలిపించాలి గాని ఇలా 200కి 300కి చీప్ మనుషులను పిలిపిస్తే వాళ్ళున్నట్టే ఇలా చీప్గా ఉంటుంది. ఈమె ఇలా ఉంటే ఇంకా అలంకరణ ఏం బాగుంటుంది? చేసిన అలంకరణ చాలు గాని మా అమ్మాయిని మేమే అలంకరణ చేసుకుంటాం. వెళ్ళవమ్మా. ముందు ఇలాంటి పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉండాలో ముందు నేర్చుకోవమ్మా. పచ్చతాడు వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద అన్నీ తెలిసిన బ్యూటీషియన్లా వచ్చావు. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఆపండమ్మా. ఏమిటమ్మా మీరనేది? ఎవరిని అంటున్నారో మీకు తెలుసా? అది పెళ్లి కూతురు అక్క అర్చన. పెళ్లి కూతురికి అక్క? ఏం కావ్య, నువ్వైనా చెప్పొచ్చు అక్క అని. అది కాదు అత్తయ్య. తప్పుగా అనుకోకండమ్మా, తను అలంకరణ చేసే మనిషి అనుకున్నాను.